బ్రిటన్‌లో పాలకుడు ఎవరున్నా సరే అమెరికాకి అసిస్టెంట్ లాగానే ప్రవర్తించారు ఇన్ని దశాబ్దాల పాటు. అమెరికా యుద్ధం చేస్తుందంటే వెంటనే తోకలాగా వచ్చేటటువంటిది బ్రిటనోళ్ళే. పైలట్ లాగా ఉండి మరీ తీసుకెళ్తుంటారు. లేకపోతే వాళ్ళ వెనకాల తోకలాగా ఎళ్లి ఈళ్ళు కూడా దాడులు చేస్తా ఉంటారు. అమెరికా చేసిన ఏ చర్యని బ్రిటన్ తప్పుపట్టలేదు. పైగా కొనసాగించింది. కానీ ట్రంప్ వచ్చాక బ్రిటన్‌కి, అమెరికాకి మధ్యన గ్యాప్ ఏ స్థాయిలో పెరిగిందంటే కీర్ స్టార్మర్‌ని పదే పదే అవమానిస్తా వచ్చాడు ట్రంప్. దాంతో ఆగ్రహించినటువంటి కీర్ స్టార్మరు ఎదురు తిరగలేకపోతున్నాడు గానీ, అదే సందర్భంలో అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. యుద్ధ నౌకల్ని పంపించమంటే పంపించనన్నాడు. అలాగే వాళ్ళ ఎయిర్ బేస్‌లని వినియోగించుకుంటామంటే పర్మిషన్ ఇవ్వనన్నాడు. యుద్ధంలో రా అంటే మేము రాము నీతో పాటు ఇరాన్ మీద దాడి మాకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాడు. ఇప్పుడు చివరికి కింగ్ చార్లెస్ కూడా అమెరికా టూర్‌ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇరాన్ మీద అక్రమ వార్ చేస్తున్నందుకు అంటూ. తద్వారా అమెరికాకి మొట్టమొదటిసారి బ్రిటన్ బహిరంగంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇయడం అన్నది తల కొట్టేసినటువంటి సందర్భం.